బియ్యం నానబెట్టి అందులో ఉప్పేసి పిండిగా అన్ని రుచులు క్లియర్ గా ఓపెన్ గా రాసున్నాయి. ఏ నీకు కావాలా? లేదు. పెళ్లి కూతురుగా పంచదార ముందు వేయాలా వెనకాల వేయాలా? మధ్యలో వెయ్య. ఈ బుక్ బాగా చదివి ఇందులో ఉన్నవన్నీ నేర్చుకోండి. నేనెందుకు నేర్చుకోవాలి? మీరు పెళ్లి అయిన తర్వాత నేర్చుకోవాల్సిన వాటిని పెళ్లికి ముందే మీకు నేర్పించడం నా బాధ్యత. ఇట్స్ మై డ్యూటీ. ఈ బుక్ లో ఉన్నట్టుగా చేస్తే మీ ఆయన మీ కొంగు వదిలిపెట్టరు. పోయి పుస్తకం వీడి దగ్గర పడిందేంటి? మామూలుగానే రెచ్చిపోయి పోటుగాళ్ళ మాట్లాడుతుంటాడు. ఎవరితో హగ్గుగా మొదలెడతాడో ఏంటో. ఊర్వశి, ఈ పుస్తకం ఎవరు విసిరేసి ఉంటారు? హలో, ఇది మీ బుక్? ఆ బుక్ చూసి నేను గనక కరెక్ట్ గా చేస్తుంటే మా ఆయన నన్ను ఎందుకు వదిలేడిపోతాడు చెప్పండి. అయ్యో, బామ్మేమో వంటల పుస్తకం అనుకుంటుంది, వీడేమో దాన్ని వేరే మీనింగ్ లో తీసుకుని శృంగారానికి ప్రిపేర్. వీడి జిమ్మడా చదవాల్సిన మ్యాటర్. ఈ వయసులో చదివి ఏం చేయగలను చెప్పండి? నో నో నో, ఇప్పుడు కూడా చదవచ్చు. ఎందుకంటే ఇందులో ఏం లేదు. ఏంటిది? ఆకాశంలో భూకంపం పోయి ముత్తపప్పు ప్లేట్ లో పడిందేంటి? స్కూల్ పిల్లల పుస్తకం కాదురా, పెద్దాపురం పాపల పుస్తకం. బాంబరే గారి చిల్లాటో లేదు. ఈ పుస్తకం చెప్పు. ఏంటి బావా? కృష్ణ, చెప్తా కదా. ఏమైంది నీకు? గుత్తొంకాయ కూర ఎలా చేయాలో చూస్తానండు. బొమ్మల పుస్తకంలో ఇచ్చావు కదరా, అది బొట్టలు లేని బొమ్మల పుస్తకం. మీ అన్నయ్యకి గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం. చదవకూడదు. హలో, మీ తమ్ముడు మీకోసం మంచి పుస్తకం తీసుకొచ్చాడు, తప్పకుండా మీరు తెరిచి చూడాలి. ఆ బుక్ లో ప్రింట్ సరిగ్గా లేదు. అవును వదినా, ప్రింట్ అంతా ఆయిల్ అయిపోయింది. నేను చెప్పేది వినోదినా, అర్థం చేసుకోవద్దు. వదిన వైపు అట్టపోయింది, అన్నయ్యకేమో బాక్స్ బదులైంది.